నోటికి పుల్లగా కారంగా ఏమైనా తినాలనిపిస్తే ఇలా ఒకసారి ఎగ్ పచ్చడి ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే 4 ఎగ్స్ సాల్ట్ వేసి ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఇలాచి, క్లోవ్స్ ఇంకా సిన్నమన్ స్టిక్ వేసుకొని పొడి కొట్టేసుకోవాలండి. ఇప్పుడు ఆ ఎగ్స్ని ఇలా గ్రేట్ చేసేసుకొని చక్కగా పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇప్పుడు పచ్చడి కలిపేసుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఒక 3 స్పూన్లు కారం, 2 స్పూన్లు సాల్ట్, ఒక 3 నిమ్మకాయలు తీసుకొని ఇలా నిమ్మరసం పిండుకోవాలండి. మొత్తం తర్వాత మనం మసాలా పొడి కూడా తయారు చేసుకున్నాం కదా, ఆ మసాలా పొడి ఎగ్ మిశ్రమాన్ని వేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పోపు వేసేసుకోవాలి. పోపు వేసుకున్న తర్వాత ఇప్పుడు కలుపుకున్న పచ్చడిని దానిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.